60 ఏళ్లలో 1500 పైగా సినిమాలు, స్టార్ హీరోల్ని రఫాడించిన నటి ఎవరో గుర్తుపట్టారా? దక్షిణాదిలో సీనియర్ నటి. ఆమె తన నటన, కామెడీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి తనదైన ముద్ర వేశారు. దాదాపు 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో 1500కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా 5000కు పైగా స్టేజీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా? దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె తనదైన ముద్ర వేసింది. 60 ఏళ్ల సినీ ప్రయాణంలో 1500 పైగా సినిమాల్లో నటించారు. అలాగే 5000 రంగస్థల ప్రదర్శనలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. 5గురు ముఖ్యమంత్రులతో అన్నాదురై, ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత మరియు ఎన్టీ రామారావు కలిసి నటించిన అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. నటిగానే కాకుండా ఆమె సుమారు 300 పాటలకు నేపథ్య గాయనిగా కూడా వ్యవహరించారు. ఆమె మరెవరో కాదు, దివంగత సీనియర్ నటి మనోరమ. మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో జన్మించారు. ఈవిడ అసలు పేరు గోపిశాంత. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే తరతరాల అభిమానుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. 12 ఏళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం ప్రారంభించిన మనోరమ 5000కు పైగా వేదికలపై నటించిన ఘనత సాధించారు. నాటక రంగంలో ఆమెకున్న అనుభవం ఆమె సినీ జీవితానికి గొప్ప పునాది వేసింది. ఆమె వైరం నాటక సభలో నటిస్తున్నప్పుడు దాని యజమాని తిరువారూర్ గో కళ్యాణ సుందరం ఆమె పేరును గోపిశాంత నుండి మనోరమగా మార్చారు. ఆమె తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, సింహళ భాషలతో సహా 6 భాషలలో 1500కు పైగా చిత్రాల్లో నటించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైంది. దిల్లానా, మోహన్ బాల్, అన్బావే, చెన్గౌండర్ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలతో ఒకటైన పద్మశ్రీ 2002లో ఆమెకు లభించింది. పుడియా పాత చిత్రంలో తన నటనకు గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం కష్టాలతో నిండి ఉంది. తాను పనిచేసే నాటక సంస్థలో ప్రసిద్ధి నటుడైన ఎస్ఎం రామనాథన్తో మనోరమ ప్రేమలో పడి తన తల్లికి ఇష్టానికి వ్యతిరేకంగా అతన్ని వివాహం చేసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడని రామనాథన్ ఆ బిడ్డను పుట్టిన కొద్ది కాలానికే వదిలిపెట్టాడు. మనోరమ తండ్రి కూడా ఆమెను వదిలేశాడు. తీవ్రంగా కుంగిపోయిన మనోరమ పునర్వివాహం చేసుకోకూడదని తన కొడుకు భూపతిని ఒంటరిగా పెంచాలని నిర్ణయించుకుంది. అలాగే చివరి వరకు ఒంటరిగానే తన కుటుంబం కోసం జీవించింది. ఆమె ఎన్టీఆర్, రాజశేఖర్ వంటి హీరోల సినిమాల్లో నటించింది. ఆమె అనారోగ్యంతో 2011 అక్టోబర్ 11న తుది శ్వాస విడిచారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.